రష్యా సిద్ధమవుతుంది చూస్తున్నాం కదా. వీళ్ళు తెస్తే ఒక కైట్, ఆమె కూడా ఏ విధంగా ఆకర్షణీయమై ఉన్నదో మనం చూసుకుంటున్నాం. హమ్ కిసీసే కమ్ నహీ అన్నట్టు మేడం. వీళ్ళ వేషధారణ, వీళ్ళు తొడిగే వేషధారణ చాలా ప్రేక్షకుల్లోకి చాలా ఆకర్షిస్తుంది. మనం గమనిస్తున్నాం ఇక్కడ. చూడండి వీళ్ళ వేషధారణ, వీళ్ళు వేసే డిజైన్ చాలా ఫ్రమ్ రష్యా నుండి అంటారు మేడం. చూడండి హాయ్. ఈ మేడం అయితే ఇంకా సార్ తీస్తున్నాడు ఇప్పుడు తమ కైట్ని అనేది ఓపెన్ చేస్తున్నాడు సార్. చూడండి ఎంత ఉత్సాహం ఇక్కడ విదేశీ వాతావరణం చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తున్నది మనకి. ఈ ఫెస్టివల్ అనేది మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి చాలా ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రజలు ఇక్కడ వచ్చి ఈ యొక్క ఫెస్టివల్ని తిరగరించాలని నేను కోరుతున్నాను. కంపల్సరీ రావాలా. 3 రోజుల్లో కనీసం 2 రోజులు కూడా వచ్చి ఇక్కడ వీళ్ళ వేషధారణాలు, వీళ్ళు చేసే గాలిపటాలు అనేది మన కైట్ అనేది చూడండి. అంతా మనం చూడడానికి ఇది మనకి చాలా అరుదైన అవకాశం. కేవలం గతంలో గుజరాత్లోనే మనం చూసేవాళ్ళం, కానీ కొన్ని సంవత్సరాల నుండి మన పరేడ్ గ్రౌండ్లో కూడా ఇక్కడ ఇది చేస్తున్నారు. చూడండి సార్ కిట్, ఇది కైట్ కిట్ అనేది ఇంకా రెడీ చేసేస్తున్నాడు. మాంజా పెడుతున్నాడేమో దారం. చూడండి వీళ్ళు చూడండి ఏ విధంగా ఉందో చూడండి. చూడండి కన్నాలు వేస్తున్నాడు, సిద్ధంగా ఉన్నారు వీళ్ళు కైట్ ఎగరేయడానికి మనం గమనిస్తున్నాం. రష్యా వాళ్ళు చూడండి కన్నాలు వేసేసిండి సార్. చూడండి ఇంకా రంగంలో దిగుతున్నాడు నాకు చూడొచ్చు. మొట్టమొదటిసారిగా ఈయననే దిగుతున్నాడు. రూసీ అనేది అన్నిట్లో రంగంలో నంబర్ 1 కాబట్టి దీంట్లో కూడా నంబర్ 1 చూడండి. మనం గమనిస్తున్న ఎత్తేసిండి అన్న సార్. చూడండి ఏ విధంగా ఎట్టి ఉంది సార్. ఫస్ట్ కైట్ రూసీదే. చూడండి ఏ విధంగా అయినా ఉత్సాహం ఉల్లాసంగా పరిగెత్తున్నాడు మనం గమనిస్తున్నాం. విదేశీయులు వచ్చి ఇక్కడ కూకునేది ఇది మొత్తం.